రాజా రాజు అనే టైటిల్స్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ముందుగా ఎన్టీఆర్ గారి సినిమాలు రాజపుత్ర రహస్యం, రాజకోట రహస్యం, రాజమకుటం, రాజుపేద. 1978లో రాజపుత్ర రహస్యం వచ్చింది. ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. 1971లో రాజకోట రహస్యం వచ్చింది. ఈ మూవీలో ఎన్టీఆర్, దేవిగా జంటగా నటించారు. బి విఠలాచార్య దర్శకత్వం వహించారు. 1960లో రాజమకుటం సినిమా వచ్చింది. బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. 1954లో రాజుపేద సినిమా వచ్చింది. బిఎస్ సుబ్బారావు దర్శకత్వం వహించారు. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారి సినిమాలు రంగేలి రాజా, శబాష్ రాజా, యువరాజు, బాలరాజు. దాసనారాయణ డైరెక్షన్లో వచ్చిన సినిమా యువరాజు. జయసుధ హీరోయిన్గా నటించారు. రామకృష్ణ దర్శకత్వంలో సుందర్లాల్ నిర్మించిన చిత్రం శబాష్ రాజా. 1971లో సిఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన మూవీ రంగేలి రాజా. ఏఎన్ఆర్ గారి బాలరాజు సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెక్స్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు కుమారరాజా, అల్లూరి సీతారామరాజు, రాజమహల్. 1978లో వచ్చిన సినిమా కుమార్ రాజా. కృష్ణ, జయప్రద, జయంతి కలిసి నటించారు. ఈ సినిమాలో కృష్ణ ట్రిపుల్ రోల్లో నటించారు. నెక్స్ట్ బి హరినారాయణ దర్శకత్వం వహించిన సినిమా రాజమహల్. ఈ సినిమాలో కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించారు. నెక్స్ట్ 1974లో కృష్ణ 100వ చిత్రంగా వచ్చి విజయం సాధించిన సినిమా అల్లూరి సీతారామరాజు. వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు. నెక్స్ట్ శోభన్ బాబు గారి సినిమాలు మహారాజు, రాజకుమార్. విజయబాపినేడు దర్శకత్వంలో వచ్చిన మహారాజు సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీలో శోభన్ బాబు సరసన సుహాసిని నటించారు. రాజకుమార్ సినిమాలో జయసుధ, అంబిక హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ కృష్ణంరాజు గారి సినిమాలు రారాజు, రాజమహల్, యమధర్మరాజు. 1984లో జి రామ్మోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన సినిమా రారాజు. రారాజు సినిమాలో కృష్ణంరాజు సరసన విజయశాంతి నటించారు. ఈ మూవీలో సుమన్, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. నెక్స్ట్ రేలంగి నరసింహారావు డైరెక్షన్లో కృష్ణంరాజు, మోహన్ బాబు, సుహాసిని లీడ్ రోల్స్లో వచ్చిన సినిమా యమధర్మరాజు. 1990లో విడుదలైంది ఈ మూవీ. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలు మగమహారాజు, కొండవీటి రాజా, రాజా విక్రమార్క. 1986లో కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన సినిమా కొండవీటి రాజా. ఈ మూవీలో చిరంజీవి, విజయశాంతి, రాధా కలిసి నటించారు. చక్రవర్తి అందించిన సంగీతం హైలైట్గా నిలిచింది. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ 1983లో విజయబాపినేడు డైరెక్షన్లో వచ్చిన చిత్రం మగమహారాజు. నెక్స్ట్ 1990లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన సినిమా రాజా విక్రమార్క. ఈ మూవీలో చిరంజీవి సరసన అమలా హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ ఇదే టైటిల్తో 2021లో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ హీరోగా వచ్చిన సినిమా రాజా విక్రమార్క. నెక్స్ట్ నాగార్జున గారి సినిమాలు రాజన్న, సీతారామరాజు, బంగారాజు, రాజుగారి గది 2. ఈ సినిమాలు మంచి విజయం సాధించాయి. నెక్స్ట్ వెంకీ, రాజా టైటిల్ సినిమాలు చాలానే ఉన్నాయి. రాజా టైటిల్కి వెంకీ ఫేమస్. ఆ చిత్రాలు రాజా, బొబ్బిలి రాజా, కొండపల్లి రాజా, పోకిరి రాజా. వీటిల్లో పోకిరి రాజా తప్ప అన్ని సినిమాలు హిట్టే. రాజా, బొబ్బిలి రాజా బ్లాక్ బస్టర్ హిట్లు. బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన బొబ్బిలి రాజా వెంకీ కెరియర్లో మొదటి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి. వాటిలో రాజా కూడా ఒకటి. నెక్స్ట్ మోహన్ బాబు సినిమా ఎం ధర్మరాజు ఎంఏ, రాజు, మహారాజు. 1994లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఎం ధర్మరాజు ఎంఏ. ఈ సినిమాలో మోహన్ బాబు సరసన రంభా హీరోయిన్గా నటించారు. నెక్స్ట్ రాజశేఖర్ సినిమాలు రాజాసింహం, మనసున్న మహారాజు, రాజాబాబు. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన సినిమా రాజాసింహం. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన సినిమా మనసున్న మహారాజు. ముప్పల్నేని శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా రాజాబాబు. నెక్స్ట్ జగపతి బాబు, హరికృష్ణ, శివాజీ, వెంకట్ కలిసి నటించిన చిత్రం శివరామరాజు. వి సముద్ర దర్శకత్వం వహించారు. నెక్స్ట్ రాజా టైటిల్తో వచ్చిన మహేష్ బాబు సినిమాలు రాజకుమారుడు, యువరాజు. మహేష్ బాబు సోలో హీరోగా డెబ్యూ మూవీ రాజకుమారుడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. యువరాజు సినిమాకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. నెక్స్ట్ రాజా టైటిల్తో వచ్చిన వరుణ్ సందేశ్ సినిమా డైమండ్ రాజా. అల్లర్రరే సినిమా సెల్ఫీ రాజా. రాజా టైటిల్తో వచ్చిన రవితేజ సినిమాలు రాజా ది గ్రేట్, డిస్కో రాజా. అనిల్ రాయపూడి డైరెక్షన్లో వచ్చిన రాజా ది గ్రేట్ సూపర్ హిట్గా నిలిచింది. నెక్స్ట్ రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన చిత్రం అనుభవించు రాజా. రాజా టైటిల్తో వచ్చిన మరికొన్ని టాలీవుడ్ సినిమాలు గోపిచంద్ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్గా వచ్చిన చిత్రం రారాజు. నెక్స్ట్ సూర్యకిరణ్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం రాజుబాయ్. మంచు మనోజ్ హీరోగా నటించారు. నెక్స్ట్ శర్వానంద్ హీరోగా వచ్చిన చిత్రాలు రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, రాజాది రాజా. సుజిత్ డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రం రన్ రాజా రన్. 2016లో వచ్చిన కామెడీ హిట్ మూవీ ఎక్స్ప్రెస్ రాజా.